ఒక అబ్బాయి ఉంటాడు. చాలా కష్టపడే గుణం. స్తోమత లేక 10th వరకే చదివాడు. ఈ అబ్బాయి నాన్న కూడా చాలా మంచివాడు. ఇక హైదరాబాద్కి పని చేసుకుందామని వచ్చాడు. 6 నెలలు కాగానే తనకు ఒక అమ్మాయి పరిచయం అయింది. రోజు కాలేజీకి వెళ్ళి షాప్ ముందు ఉండే పోయేది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ అబ్బాయి మంచితనం చూసి ఆ అమ్మాయే ప్రపోజ్ చేసింది. నాకు ప్రేమించడంత స్తోమత లేదండి అని అంటాడు. ప్రేమకు స్తోమత ఎందుకు, మనసు ముఖ్యం అని అంటుంది. ఒక్క పూట తింటే 2 పూట పస్తులు ఉండాలి, నాకెందుకండి ప్రేమ అని అంటాడు. నేను భారీగా అయితే ఒక మంచి ఉద్యోగం చేసి నీకు తోడుగా ఉంటాలి అని అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు. కొన్ని రోజులు కాగానే అమ్మాయి కనిపించదు. వీడు మామూలుగా వెతకడు, చాలా ఏడుస్తాడు. 2-3 రోజులకి వాడికి తన బ్యాగ్లో ఒక పేపర్ దొరుకుతుంది. కన్నా, నేను వెళ్ళిపోతున్నా, నాన్నకు యాక్సిడెంట్ అయింది, ఎవరో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు, నాకు మిగిలింది తనొక్కరేరా, తనకు బాగా ఎవరికి రాను, నీకు చెప్పే వెళ్దాం అనుకున్నా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేకపోయా అని అంటది. సరే అనుకుని బాధపడి తన పని తను చూసుకుంటాడు. కొన్ని రోజులకి వీడికి ఒక శుభలేఖ అందుతుంది. దాంట్లో ఈ అమ్మాయి పేరు కనిపిస్తుంది. అబ్బాయి పేరు నరేష్ అని ఉంటుంది. వీడు అప్పుడు అనుకుంటాడు, నేను నిజంగానే మోసపోయానని. చాలా ఏడుస్తాడు. ఆ రోజు ఊరికి వెళ్ళిపోతాడు బాధతో. 2 రోజులు కాగానే, రే నరసింహ, నీకు పెళ్లి సెట్ అయింది, అమ్మాయిని చూసాం, నా మాట నువ్వు వింటావు కదా అని మాట ఇచ్చేసాను, అమ్మాయిని చూస్తావా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. మీరు చూసారుగా నాన్న, పర్లేదు అని అంటాడు. పెళ్లి దగ్గరికి వచ్చింది. ఎవరెవరో వస్తున్నారు. సాయంత్రం మా అమ్మాయిని తీసుకొచ్చే టైం. అమ్మాయి రానే వచ్చింది. తనని అస్సలు చూడలేదు. ప్రేమ పోయిన బాధతో ఉన్నోడికి అప్సరాస్ వచ్చినా కూడా పట్టించుకోడు. తాళి కట్టే ముందు ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. తానే ఆ అమ్మాయి. ఎలాగోలా కట్టేసి అంతా అయిపోయాక సాయంత్రం కూర్చొని మాట్లాడుతున్నారు. నువ్వేంటి అసలు ఇక్కడ అని అడిగాడు. ఏంట్రా, మోసం చేసింది, నన్ను నాగం చేసింది అని తిట్టుకున్నావు కదా, నీకు నిజం తెలుసా, మన పెద్దవాళ్ళకి మనం ప్రేమించుకున్న సంగతి తెలీదు, అసలు మన పరిచయం అని కూడా తెలీదు. మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది మీ నాన్నగారే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేక మీ నాన్నగారి ఫోన్ తీసుకున్నా. అందులో స్క్రీన్ మీద నీ ఫోటో చూసి ఎవరు అంకుల్ అని అడిగితే నా కొడుకు తల్లి అన్నాడు. నేను ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నాను. మా నాన్న కొంచెం క్యూర్ కాగానే ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నీకు ఒక అబ్బాయిని చూశానమ్మా, పెళ్లి చేస్తాను అని నీ ఫోటో చూపించాడు. అప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. నీ పేరు నరసింహ అంట కదా, నేను నేర్పిద్దామని నేనే నరేషన్ మార్చండి అని చెప్పి బాగుంటుందని అన్నాను. అందుకే నీకు పంపించాను ఎవరికి తెలియకుండా. రే, మరి నన్ను వదిలి నువ్వు ఎలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావురా అంటే, నువ్వు నన్ను చక్కగా ప్రేమించలేదు కదా అని అంటే, సంపుతా అలా అన్నావంటే, అందరిలాగా గడ్డాలు పెంచే దేవదాసుని అయ్యి అమ్మ నాన్నలు ఏడిపించడం ఇష్టం లేక నీకు ఎలాగ పెళ్ళి అవుతుంది కదా అని ఒప్పుకున్నాను అని అన్నాడు. దేవుడు ఒక్కోసారి భలే ఆడుకుంటారు కదా మనుషులతో. ఇది కేవలం రాసుకున్న కథ. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు బాగుండాలి. హే ఫ్రెండ్స్,